సో ప్రీవియస్ సెషన్ లో క్వశ్చన్ నెంబర్ 3, 4, 5 మూడు వర్క్ ఇచ్చాను, చేయమని కూడా చెప్పాను. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. లావణ్య, ఎనీ డౌట్స్? మూడు చేసావా? చేశాను సార్. డౌట్స్ ఏం లేవా? లేవు సార్. ఓకే నాన్న. మంజునాథ్, నువ్వు నాన్న? చేశాను సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు సార్. సరే, మీ ఎవరికి ఒక డౌట్స్ లేవు కాబట్టి నేను ఒక డౌట్ రైట్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 లో సో మంజునాథ్, ఇది ఒకసారి ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 4 ఎలా వచ్చిందో నాకు చెప్పాలి. Yes sir. But Ajanta grants 120 share options to each of its 460 employees. సో ఒక్కొక్కరికి 120 ఆప్షన్స్. అలా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 460 ఎంప్లాయీస్. ఎంత అవుతారు మొత్తం ఆప్షన్స్? 460 into 120 sir. That is 55,200. 55,200. ఓకేనా? Yes sir. Yes sir. Each grant is conditional on the employee working for the Ajanta over the next 3 years. 3 years. That's the condition of 3 years. అవును సార్. Ajanta has estimated that the fair value of the each share option is 12. What is meant by fair value? Difference between market value and option value. Loss to the option value. Simply yes, loss to the company. Avuna kada? Avunu sir. Right. Ajanta estimates that 25% of the employees will leave during the 3-year period. So 3 years time ichcharu kada service 3 years lo 25% of the employees బయటికి వెళ్ళిపోతారంట. అంటే నాకు 25% లాస్ జరుగుతుందా జరగదా? జరుగుతుంది సార్. లాస్ జరుగుతుందా 25% కి? జరగదు. అవ్వదు సార్. 75% పోతుంది సార్. 75% కి లాస్ జరుగుతుంది, 25% కి లాస్ జరగదు. జరగదు సార్. And to forfeit their rights to the share options. Everything turns out exactly as expected. మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అదే జరిగిందంట, ఏ మార్పులు లేవంట. సో 25% ఏదైతే ఎస్టిమేట్ చేశారో 25% ఎంప్లాయీస్ లీవ్ అయిపోయారంట. సో క్యాలిక్యులేట్ ది అమౌంట్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ an expense during the vesting period. సో 3 ఇయర్స్ లో అమౌంట్ టు బి రికగ్నైజ్డ్ ఎంత అని అడుగుతున్నాడు వాడు. రైట్, చూడు. ఫస్ట్ ఇయర్ లో 55,200 ఆప్షన్స్ ఇంటూ 75% కదా లాస్. yes sir. 75% into 1/3 into 12. 12 into 1/3 కదనా? అవును సార్. ఇక్కడ నాకున్న డౌట్ ఏంటంటే 25% of the employees will leave during the 3-year period అన్నాడు కానీ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని అనలేదు కదా. అంటే ఎప్పుడైనా లీవ్ అవ్వచ్చు కదా సార్. స్టార్టింగ్ లోనే అయ్యొచ్చు, లేకపోతే సెకండ్ ఇయర్ లోనే అవ్వచ్చు, లేకపోతే థర్డ్ ఇయర్. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం తీసుకున్న ఒక అజంప్షన్ రాయాలి. yes sir. అజంప్షన్ కంపల్సరీగా మనం రాయాలి. ఆ అజంప్షన్ రాయలేదు అనుకో, ఈ 25% అవసరమైతే మనం 3 years స్ప్రెడ్ చేయొచ్చు. yes sir. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 5%, లాస్ట్ ఇయర్ 5% సార్ తీసుకోవచ్చు సార్. అలా తీసుకుంటే అప్పుడు ఎవ్రీ ఇయర్ అంటే ఓవరాల్ లాస్ మేబీ సేమ్ అయి ఉండొచ్చు. ఓవరాల్ లాస్ 55,000 into 12 rupees కన్ఫర్మ్, సారీ ఇంటూ 75% కన్ఫర్మ్. కానీ దాన్ని ఎవ్రీ ఇయర్ స్ప్రెడ్ చేసే విధానం మారిపోతుంది. అవునా కదా? అవును సార్. రైట్. కాబట్టి ఇక్కడ ఒక అజంప్షన్ ఉంది ఈ క్వశ్చన్ లో. ఏంటి అజంప్షన్? The 25% of the employees left during the year means from the beginning of the year. సో అజంప్షన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ ఇంక ఉండరు కాబట్టి రిమైనింగ్ 75% మనం కడుతున్నాం. అలా కడితే అప్పుడు ఎవ్రీ ఇయర్ ఏమొస్తుందన్నా? సేమ్ వస్తుంది. yes sir. ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒకటే లెఫ్ట్ కాబట్టి ముందు నుంచి కరెక్ట్ తెలుసు కాబట్టి డివైడ్ బై 3. yes sir. రైట్ నా? అర్థమైందా? అర్థమైంది సార్. రైట్. ఇదే దీనిలో ఉన్నటువంటి పాయింట్ నా. సో ద పాయింట్ చెప్తున్నాను, ఒకసారి లాస్ట్ లో చదవండి, ఒకసారి చదువుతున్నాను చూడండి. An enterprise should review all estimates taken into consideration for valuation of option. The value of options recognized as an expense in the accounting period is the excess of cumulative expense as per the latest estimates up to the current accounting period over total expense recognized up to the previous accounting period. So that information రెండు ఇస్తున్నాడు, cumulative, current period డేటా అంతా కూడా ఇస్తున్నాడు. ఎస్టిమేట్స్ అనేవి చేస్తామని చెప్తాడు అంతే. సో ఈ రివ్యూ అనేది చేసుకోవాలి, ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకోవాలని చెప్తారు ఎస్టిమేట్స్. సో జనరల్ గా చేసే పాయింట్ అది. ఎస్టిమేట్ అనేది ఇప్పుడు కూడా రివ్యూ చేస్తాం. రైట్. సో దీంతో మనకి నేను ఇచ్చిన 3 క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 4 ఒకటి ఒక అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ తప్ప మిగతా 2 మాత్రం రెగ్యులర్ గా చేసేటువంటి క్వశ్చన్స్. సో లెట్ us కంటిన్యూ విత్ క్వశ్చన్ నెంబర్ 6. ఈసాప్ లో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ లో
క్వశ్చన్ నెంబర్ 6 ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. అండ్ ఎందుకంటే ఈ క్వశ్చన్ సర్వీస్ బేస్డ్ క్వశ్చన్ కాదు, ఇట్ ఈస్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ క్వశ్చన్. క్వశ్చన్ చాలా ప్రమాదకరం, కన్ఫ్యూజ్ చేస్తుంది, చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తుంటారు. సో అందుకే ముందే చెప్తున్నాను క్వశ్చన్ నెంబర్ 6 ఈజ్ ఇంపార్టెంట్. సో ట్రై టు అండర్స్టాండ్ ది క్వశ్చన్ వెరీ డీప్లీ రైట్. అంత కష్టం అంటే ఏదో కష్టమైపోయేది అర్థం కాకపోవడం ఏముండదు నాన్న. క్వశ్చన్ చదివేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలంతే. కాన్సన్ట్రేషన్ ఎప్పుడైనా ఉంది అంటే క్వశ్చన్ మీద ఆటోమేటిక్ గా కాన్సెప్ట్ అర్థమైతే, కాన్సన్ట్రేషన్ ఉంటే చేదేనా రైట్. కొంచెం జాగ్రత్తగా సాల్వ్ చేద్దాం. లావణ్య సార్ రైట్. లావణ్య క్వశ్చన్ నెంబర్ 6 చదువుతానా? నేను అడిగిన దానికి ట్రై చేయి, ఏదైనా అవకాశం ఉంటే నేను చెప్పగలమో ట్రై చేస్తూ ఉంటాను. ఓకేనా? మరి స్టార్ట్ చేయనా? ఎస్ సార్. రైట్. Choice Limited grants 100 stock options to its employees, 1000 employees on 1/4/2011. సో ఇచ్చిన డేటాను మనం చిన్న డయాగ్రామ్ లో మార్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ డేట్ ఎప్పుడున్నా? 1/4/2011. సో 1/4/2011 లో ఎన్ని ఆప్షన్స్ ఇచ్చాడు వాడు? 100 సార్. 100 ఆప్షన్స్ టు ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎంప్లాయీస్. సో ప్రతి ఒక్కరికి 100 అంటే 1000 ఎంత అవుతాయన్నా? 1 lakh. 1 lakh. సో 1 lakh షేర్స్ ఇష్యూ చేశాను ఫర్ 20 rupees. దట్ మీన్స్ Exercise price equals to 20. Depending upon the employees at the beginning, at the time of vesting of the options. వెస్టింగ్ లో పెట్టిన కండిషన్స్ బేస్ చేసుకుని ఆప్షన్స్ అనేవి ఇస్తాము అని చెప్తాను. సో కామన్ అది, ఈసాప్ అంటేనే వెస్టింగ్ కండిషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆప్షన్స్ వుడ్ బి ఎక్సర్సైజబుల్ విత్ ఇన్ ఏ ఇయర్ వెన్ ఇట్ ఈస్ వెస్టెడ్. వెస్టింగ్ ఎంతకాలం అవుతుందో తెలియదు కానీ వెస్టింగ్ కంప్లీట్ అయ్యి అంటే కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత ఎక్సర్సైజ్ పీరియడ్ ఎంత అంట? 1 year. మళ్ళీ ఒకసారి చదువుతాను సెంటెన్స్. ఆప్షన్స్ వుడ్ బి ఎక్సర్సైజబుల్ within a year when it is vested. So vested in దగ్గర నుంచి 1 year is the access period. Okay na? Yes, yes, sir. The market price of the share is 50. So దీన్ని బట్టి ఆప్షన్ యొక్క వాల్యూ ఎంత అంటే 30 sir. 30. These options will vest at the end of 1 year. So 1 year లో వెస్ట్ అయిపోవచ్చు అన్నాడు. సో 1 year అంటే ఎప్పుడు? 31st March 2012. 12. If the earnings of the choice is 16%, సో ఇక్కడ ఎర్నింగ్స్ అనేవి 16% వస్తే వెస్టింగ్ కంప్లీట్ అయిపోయింది. కండిషన్స్ ఆర్ 1 year చాలండి వెస్టింగ్ కండిషన్. ఆర్ ఒకవేళ 16% రాకపోతే మన ఆప్షన్ తెలియాలి కదా, అది కూడా ఏం జరగాలి? ఆర్ ఇట్ విల్ వెస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ year 2. ఒకవేళ ఇక్కడ 16% రాలేదు దాన్ని ఇంకొక 1 year కండిషన్స్ మళ్ళీ వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక 31st March 2013 1 year తర్వాత ఏం చెక్ చేయాలంట? యావరేజ్ ఎర్నింగ్స్ ఆఫ్ ది 2 years is 13%. సో అప్పుడు ఈ 2 ఏళ్ళకి కలిపి యావరేజ్ కట్టాలంట. అది మినిమం 13% ఉండాలంట. ఇక్కడ ఓన్లీ 1 year 16% ఉండాలి, లేదా 2 years కి చూస్తే యావరేజ్ ఎంత ఉండాలంట? 13%. 13% ఉండాలంట. ఒకవేళ 13 ఉంటే మళ్ళీ వెస్టింగ్ అయిపోయినట్టు, అప్పుడు అక్కడి నుంచి 1 year ఏమవుద్ది? ఎక్సర్సైజబుల్ పీరియడ్ అవుతుంది. కానీ ఇంకొకటి చెప్తున్నాడు, ఆర్ లాస్ట్లీ ఇట్ విల్ వెస్ట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది థర్డ్ ఇయర్. థర్డ్ ఇయర్ ఎందుకు వెస్ట్ అవ్వచ్చు అంట? ఎప్పుడు? 31st March 2014. ఇఫ్ ది యావరేజ్ ఆఫ్ ది ఎర్నింగ్స్ ఆఫ్ 3 years విల్ బి 10%. సో ఈ టైమ్ లో 3 years కి 3 years కి కడితే యావరేజ్ ఎంత ఉండాలంట? 10% మినిమం. ఇది మాక్సిమం 3 years ఇచ్చాను ఇన్ఫర్మేషన్. ఇంకా అప్పటికి రాకపోతే ఇంకా లేనట్టే. ఆ కండిషన్స్ ఏది సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా అసలు వెట్టింగ్ లేనట్టు స్టాక్ ఆప్షన్స్ ఇవ్వడం ఎవరికి. Right now, 5000 unvested options lapsed at the end of 31st March 2012. So ఈ డేట్ కి ల్యాప్స్ అయిపోయినాయి. ఎన్ని ల్యాప్స్ అయిపోయినాయి? 5000 షేర్స్ ల్యాప్స్ అయిపోయినాయి. 4000 అన్వెస్టెడ్ ఆప్షన్స్ ల్యాప్స్డ్ అండ్ 31st March 2013. ఈ డేట్ కి మళ్ళీ ఇంకొన్ని ల్యాప్స్ అయిపోయినాయి 4000. ఫైనల్లీ 3000 అన్వెస్టెడ్ ఆప్షన్స్ ల్యాప్స్డ్ 31st March 2014. ఈ డేట్ కి మళ్ళీ కొన్ని ల్యాప్స్ అయిపోయినాయి 3500. ఇది నా జరిగింది. సో ఇది ల్యాప్స్ అయ్యాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, బాగుంది.
యాక్చువల్. కానీ అసలు ఫస్ట్ ఇయర్ ఎండ్కి కండిషన్ సాటిస్ఫై అయిందా అంటే యావరేజ్ ఎర్నింగ్స్ 16% ఫస్ట్ ఇయర్ ఎండ్కి ఉన్నాయా అది తెలిస్తేనే కదా సెకండ్ ఇయర్కి వెళ్ళాలో తెలుస్తుంది. ముందే తెలుస్తుందా? తెలియదు సార్ ముందు. ముందే తెలియదు. రైట్. ఫాలోయింగ్ వర్ ద ఎర్నింగ్స్ ఆఫ్ ది చాయిస్ ఫర్ లాస్ట్ 3 years. ఫస్ట్ ఇయర్ 31st March 2000 ఎంత వచ్చిందన్న? 14%. అంటే ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి 16% ఉందా? లేదు సార్. సో లేదు అంటే వాడికి తెలుసు అప్పుడు ఇంకొక 1 year పాటు ఏముంటుందన్న? వెస్టింగ్ ఉంటుంది సార్. వెస్టింగ్ ఇంకో 1 year ఉంటుంది. 1 year ఉంటుందో తెలుసా? నెక్స్ట్ ఇంకో 2 years ఉంటుందో తెలుసా? 2 years ఇంకొక 1 year తెలుసు సార్. ఇంకో 1 year ఎస్టిమేట్ చేస్తాం కానీ 2 years కాదు కదా నాన్న. ఎస్ సార్. ఫస్ట్ ఇయర్ ఎండ్ అయ్యే టైంకి నా ఎస్టిమేషన్ ఓన్లీ అనదర్ ఇంకొక ఇయర్, అనదర్ 1 year అంతే. ఎస్ సార్. ఎందుకు అనదర్ 1 year? ఇయర్ ఎండ్ కి ఎంత ఎర్నింగ్ వస్తుందో తెలుస్తుంది సార్. అందుకే మనకి ఇయర్ ఎండింగ్ కి ఎంత ఎర్నింగ్ వస్తుందో దాన్ని బట్టి థర్డ్ ఇయర్ ఉంటుందో తెలుస్తుంది తప్ప ముందే తెలియదు. ఎస్ సార్. రైట్. అలాగే 31st March 2013 కి 10% అంట. సో ఇక్కడ ఒక 10% వచ్చిందంట ఎర్నింగ్. యావరేజ్ కాదు ఇది 10% ఎర్నింగ్ వచ్చింది. అప్పుడు ఈ రెండింటికి యావరేజ్ గా 16 + 10 16%, 13% వస్తుంది సార్. 26. 13%. 14 ఇక్కడ యాక్చువల్ 14 కదా. ఓకే 14 + 10 26 24 డివైడ్ బై 2 years యావరేజ్. యావరేజ్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. కానీ ఎంత ఉండాలి రిక్వైర్మెంట్? 13 సార్. మా అర్థం అవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. యాక్చువల్ తో యావరేజ్ చూడాలి. యాక్చువల్ గా 14 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 10, టోటల్ 24% డివైడ్ బై 2 years యావరేజ్ ఇస్ 12%. అర్థమైంది సార్. మా ఓకేనా? ఎస్ సార్. మళ్ళీ కండిషన్ సాటిస్ఫై అయిందా? అవ్వలేదు సార్. అంటే సెకండ్ ఇయర్ ఎండ్ కూడా వెస్టింగ్ అవ్వదు. అంటే నాకు తెలిసింది సెకండ్ ఇయర్ ఎండ్ లో ఇంకో విషయం తెలిసింది ఏమని, థర్డ్ ఇయర్ కూడా వెస్టింగ్ ఉంది అని. ఎస్ సార్. సో థర్డ్ ఇయర్ వెస్టింగ్ ఉంది అని నాకు సెకండ్ ఇయర్ లో తెలిసిందా, ఫస్ట్ ఇయర్ లో తెలిసిందా? సెకండ్ ఇయర్ లో తెలిసింది సార్. సెకండ్ ఇయర్ లో మాత్రమే తెలిసిందా, ఫస్ట్ ఇయర్ లో కాదు. నెక్స్ట్ థర్డ్ ఇయర్ 14 ఎండింగ్ కి 7%, ఇక్కడ 7% అంట. సో 14 + 10 + 7 టోటల్ ఎంత మూడు కలిపితే 31. దాని క్యాలిక్యులేటర్ అవసరం లేదు. 31 డివైడ్ బై 3 యావరేజ్ మోర్ దాన్ 10%. ఎస్ సార్. సో కాబట్టి యావరేజ్ 10% కండిషన్ సాటిస్ఫై అయిందా? సాటిస్ఫై అయింది సార్. అంటే 31st March 2014 కి వెస్టింగ్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో వెస్టింగ్ కండిషన్ 31st March 2014 కి సాటిస్ఫై అయితే అక్కడి నుంచి మళ్ళీ ఏం చేయాలన్నా? 1 year ఎక్సర్సైజ్ పీరియడ్ సార్. 1 year ఎక్సర్సైజ్ పీరియడ్. రైట్ నాన్న? సో లాస్ట్ అండ్ ఫైనల్ 850 ఎంప్లాయీస్ ఎక్సర్సైజ్ దేర్ ఆప్షన్ వెస్టెడ్ విత్ ఇన్ ఏ ఇయర్. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. సో దీనిలో మొత్తం 1 lakh షేర్స్ మనం ఇచ్చాం, ఇష్యూ చేసాం గ్రాంట్ డేట్ నా. ల్యాబ్స్ ఎన్ని అయిపోయినాయి? 5000 ఒకసారి ల్యాబ్స్ అయిపోయినాయి, 4000 ఒకసారి ల్యాబ్స్ అయిపోయినాయి, 3500 ఒకసారి ల్యాబ్స్ అయిపోయినాయి. ఇంకెన్ని ఉన్నాయి నాన్న? 87,500. 87,500 షేర్స్ మీద నేను లాస్ ని థర్డ్ ఇయర్ ఎండ్కి ఖచ్చితంగా క్రియేట్ చేసుకుని ఉండాలి. ఎస్ సార్. కానీ థర్డ్ ఇయర్ ఎండ్ అయిన తర్వాత 1 year ఎక్సైజ్ పీరియడ్ లో 850 ఎంప్లాయీస్ అంట. 850 × 100 అంటే ఎంతనా? 85,000. 850 ఎంప్లాయీస్ అంటే ఒక ఎంప్లాయీకి 100 కదా. ఎస్ సార్. 85,000 అంటే ఎక్సైజ్ పీరియడ్ లో 85,000 షేర్స్ మాత్రమే ఎక్సైజ్ చేశారు. ఇంకో 2,500 షేర్స్ ఎక్సైజ్ చేశారా? లేదు సార్. ల్యాబ్స్ వాటి అయిపోయింది. మళ్ళీ ల్యాబ్స్ అయిపోయినాయి. ఈ రెండులో మనకి ఏం తెలిసింది ఇప్పుడు? సో దీన్ని బేస్ చేసుకుంటే 2,500 ల్యాబ్స్. ఎస్ సార్. సో ఈ రెండు 2,500 ల్యాబ్స్. రైట్ నాన్న? ఎస్ సార్. Unexercised at the end of the contractual life passes the analysis for the above. Remaining options unexercised అవ్వలేదంట. సో ఎంట్రీస్ రాయండి అని అడుగుతున్నాను. క్వశ్చన్ అంతా అర్థమైందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. అర్థమైంది సార్. సో క్వశ్చన్ లో ఫస్ట్ థింగ్ ఇదంతా కూడా ఒక వర్కింగ్ నోట్. సో డేటా రాసుకున్నాం. రైట్ నా? సో వర్కింగ్ నోట్ ఫస్ట్ నెంబర్ 1, వర్కింగ్ నోట్ నెంబర్ 1, calculation of average earnings. ఓకేనా? ఫస్ట్ ఇయర్ కి 14%, దానికి యావరేజ్ కట్టాల్సిన అవసరం లేదు, వాడికి ఇచ్చేది 14%. నెక్స్ట్ పర్సన్ అడుగుదాం. లలిత. లావణ్యం మ్యూట్ చేసాను. లలిత కొంచెం గట్టిగా మాట్లాడాలి. సో యావరేజ్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం అన్నాను. లలిత ఓకేనా? వాయిస్ రావట్లేదు.
Let's go with. ఎస్ సార్. మళ్ళీ వెళ్తే వాయిస్ వస్తుందా అది? లేదా మనకి ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంటుంది, అది మైక్ ప్రాబ్లం ఉంటుంది, మ్యూట్ చేసే. సో మంజునాథ్ చెప్పండి సార్. రైట్, మంజునాథ్ మనం యావరేజ్ అండి. యావరేజ్ ఎర్నింగ్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎస్ సార్. మళ్ళీ వెళ్తే మ్యూట్ చేసాను. యావరేజ్ ఎర్నింగ్స్ ఫస్ట్ ఇయర్ యావరేజ్ కట్టాలా? ఫస్ట్ ఇయర్ అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ లో వాడు ఇచ్చిన ఎర్నింగ్స్ ఎంత? 14% యావరేజ్ అవుతుంది. 14% సార్. ఎస్ సార్. సో ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ కట్టాలా లేదా? అవును సార్. ఎండ్ ఆఫ్ 31st March 2013 యావరేజ్ ఎర్నింగ్స్ కట్టుకోవాలి. ఫస్ట్ ఇయర్ 14, సెకండ్ ఇయర్ 10 డివైడ్ బై 2 దట్ ఈక్వల్స్ టు 12%. ఎస్ సార్. అంతే కదా. సో బట్ యావరేజ్ ఎర్నింగ్స్ ఎంత ఉంటేనే కండిషన్ సాటిస్ఫై అయినట్టు అని చెప్పాడు. 16 2 years కి యావరేజ్ ఎంత ఉంటే యాక్సెప్ట్ చేస్తాను? 13% సార్. 13%. కానీ 13% ఉందా ఇక్కడ? లేదు. లేదు సార్. కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. ఎస్ సార్. ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్ నాట్ satisfied. Next, end of 31st March 2014. 14 plus 10 plus third year ఎంత వచ్చిందని యాక్చువల్ పర్సెంటేజ్? 7% సార్. 7 డివైడ్ బై 3 years యావరేజ్. ఎస్ సార్. అంతేనా? అరౌండ్ 10.3 వస్తుందా? ఇంకా ఎక్కువ వస్తుందా? 10.33 సార్. రైట్ నా 10.33. సో కండిషన్ సాటిస్ఫైడ్. ఎస్ సార్. రెస్టింగ్ కండిషన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. సెకండ్ వర్కింగ్ నోట్. వర్కింగ్ నోట్ నెంబర్ 2, క్యాలిక్యులేషన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదేనా, ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్. ఎస్ సార్. ఎంప్లాయీ కాంపన్సేషన్ expense. రైట్ నా? ఎస్ సార్. సో కాంపన్సేషన్ ఎక్స్పెన్సెస్ ఇది కొంచెం ప్రమాదకరం, జాగ్రత్తగా ఆలోచించాలి. సో మనం జనరల్ గా ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ ఎప్పుడెప్పుడు క్యాలిక్యులేట్ చేస్తుంటాం? ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ మీన్స్ 2011. 31st March 2012. సో 11 బిగినింగ్ అయినా, సో 12 అనేది ఎండింగ్. ఎండింగ్. ఎస్ సార్. సో 31st March 2012 కి నీకు తెలిసిన ఆ ఇయర్ ఎండింగ్ కి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అప్పటికి ఇంకా ఇట్లా 5,000 ల్యాబ్స్. 5,000 ల్యాబ్స్ అయ్యాయి. సో మొత్తం ఆప్షన్స్ ఎన్ని ఇచ్చాం? 1 lakh మైనస్ 5,000 ల్యాబ్స్. ఓకేనా? ఎస్ సార్. Multiplied with what is the loss for the each option? 30 rupees. 30 rupees sir. Yes sir. 50 market price, excess plus 20 50 minus 20. Yes sir. Multiplied with expired time anta, time anta expire ayindi? 1 year sir. 1 year divided by vested period anta? 3 years sir. Vesting period anta? 3 years sir. రాంగ్. ఇక్కడ మనం మోసపోతాం. 2 years ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎండ్ కి నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకొక 1 year ఉంటుందని తెలుసు కానీ సెకండ్ ఇయర్ అయిపోయి అది కూడా ఫెయిల్ అయిపోయి థర్డ్ ఇయర్కి వెళ్తాం నీకు తెలుసా? తెలియదు సార్. తెలియదు కదా. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ దొరికిపోతారు. ఎందుకంటే నీకు అప్పటికి తెలిసిందేంటి? 1 year అయింది, ఓన్లీ 1 year అయింది, ఇంకో 1 year ఏమో అని ఎక్స్పెక్టేషన్ చేస్తాం కానీ ఇంకో 2 years ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తామా? నో సార్. చేయలేము నాన్న. ఎందుకంటే కండిషన్ పర్ఫార్మెన్స్ అనేది ముందు తెలియదు కదా నాన్న. అవును సార్. సో మైనస్ ఆల్రెడీ రికగ్నైజ్ ఫస్ట్ ఇయర్ కాబట్టి 0. సో క్యాలిక్యులేట్ ఎంత అవుతుంది ఇప్పుడు ఇది? 95,000 into 30 into half. 95,000 into 30 into half. 14,25,000. సో ఫస్ట్ ఇయర్ లో నువ్వు రికగ్నైజ్ చేయాల్సినటువంటి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ఎక్స్పెన్సెస్ ఎంత? 14,25,000. సో చాలా మంది స్టూడెంట్స్ ఇంకో 3 years పాటు మనం చూసాం కదా, లేదు కదా అని 3 years చేస్తారు. చాలా మిస్టేక్ జరిగిపోతుంది. ఈ క్వశ్చన్ లో ప్రమాదకరమైన విషయం అదే. మన ఎక్స్పెక్టేషన్ బట్టే కదా మనం క్రియేట్ చేయగలం ప్రాఫిట్. అవును సార్. మన ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ గా ఉండాలి.
Yes, sir. at the end of Second year. 31st March 2030 2013. సెకండ్ ఇయర్. సో ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేస్తే సార్ 1 lakh 4,000. లో 5,000 ఫస్ట్ ఇయర్ లో ల్యాప్స్ అయిపోయినాయి. సెకండ్ ఇయర్ లో ఎన్ని ల్యాప్స్ అయిపోయినాయి? 4,000 సార్. అవును సార్. 4,000 ల్యాప్స్ అయిపోయినాయి. ఇంటూ ఒక్కొక్క షేర్ కి ఎంత ఆప్షన్ వాల్యూ 30 రూపీస్ లాస్ 30 అయిపోయినాయి. రూపీస్. ఇంటూ టైం ఎక్స్పైర్డ్, ఇంకొక ఇయర్ ఉంటుంది సార్ మళ్ళీ. టైం ఎక్స్పైర్డ్ 2 years. 1 year అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. ఎస్ సార్. టోటల్ టైం ఈసారి తెలిసి ఎన్ని ఏళ్ళు? ఇంకో 1 year ఉంటుంది సార్. అంటే టోటల్ 3 years. 3 years. సో సెకండ్ ఇయర్ లో మనం రికగ్నైజ్ చేయాల్సిన వాల్యూ 2/3. అవును సార్. రైట్ నా? సో 2/3 రికగ్నైజ్ చేయాలి. మైనస్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ 14,25,000. 14,25,000. సెకండ్ ఇయర్ ఎండింగ్ కి మినిమం 2/3 వాల్యూ రికగ్నైజ్ చేసి ఉండాలి. ఇది ఆల్రెడీ 14,25,000 రికగ్నైజ్ చేస్తాం. రిమైనింగ్ సో ఎంత అవుతుంది? 91,000 into 30 into 2/3 minus 14,25,000. సో క్యాలిక్యులేట్ చేయి. 18,20,000 minus 14,25,000. divided by 3, that equals 18,20,000 రికగ్నైజ్ చేయాల్సింది 2 years కి కలిపి మైనస్ ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో ఎంత రికగ్నైజ్ చేస్తాం? 14,25,000 మైనస్ చేస్తే రిమైనింగ్ అమౌంట్ 3,90,000. చూసావా సెకండ్ ఇయర్ లో చాలా తక్కువ అమౌంట్ రికగ్నైజ్ చేస్తున్నాం. అవును సార్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో ఏం చేస్తాం? ఎక్కువ రికగ్నైజ్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో లాస్ట్ 2 years కి స్ప్రెడ్ చేయాలని అజంప్షన్ వల్ల ఎక్కువ రికగ్నైజ్ చేస్తాం. ఎస్ సార్. రైట్ నేను ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ End of 31st 31st. Yes sir. 2014. 31st March 2014. చెప్పేసారి Yes sir. 1 lakh 2014 minus 5,000 ఓకే minus 4,000 ఓకే minus 3,500. 3,500 టోటల్ ఆప్షన్స్ టు బి ఎక్సర్సైజ్ ఛాన్సెస్ ఉన్నాయి. టెస్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా. Yes sir. ఇంటూ 30 into 3/3 అంతే సార్. ఎస్ సార్. నువ్వు 4th ఇయర్ ఉందా? లేదు సార్. లేదు కాబట్టి ఇంకా అక్కడతో మొత్తం రికగ్నైజ్ ఆ ఇయర్ తో మొత్తం రికగ్నైజ్ చేసి లాస్ట్ మైనస్ అవును సార్. ఆల్రెడీ రికగ్నైజ్డ్ 3,95,000. రెండు ఉన్నాయి. 14,25,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ 3,95,000 రెండు కలిపి 18,20,000. ఎస్ సార్. సో ఇలా తెలియచ్చు లేదా ఇక్కడ కూడా చూసి రెండు కలిపి చేయాల్సిన టోటల్ వాల్యూ కదా స్ప్రెడ్ చేసాం. అవును సార్. ఎలాగైనా చూడొచ్చు అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు ఎంత అవుతుంది? 87,500 into 30 26,25,000 total to be recognized. Yes sir. Minus 18,20,000. 8,05,000 is the 5,000 compensation expense for the third year. third year. To be recognized for the compensation Third year. expense for third year. Right now, ఇలా 3 years పాటు మనం ఏం చేయాలన్న ప్రావిజన్ ని క్రియేట్ చేస్తాం. Spread చేయాలి. సో ఈ క్వశ్చన్ లో ఉన్న క్రిటికల్ పాయింట్ కేవలం ఇది మాత్రమే. రైట్. ఈ క్వశ్చన్ లో నీ క్రిటికల్ పాయింట్ కానీ కరెక్ట్ గా అర్థం చేసుకోగలిగితే మనం ఏదైనా సాల్వ్ చేయొచ్చు. Yes sir. రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా క్యాలిక్యులేషన్ ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ మంజునాథ్. Yes sir. ఎవరికైనా ఇంకా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు క్యాలిక్యులేషన్ లో. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ మనం ఎంట్రీస్ రాద్దాం. అకౌంటింగ్ ఎంట్రీస్ రాద్దాం. సో నెక్స్ట్ పర్సన్ నేను పిలిచిన పర్సన్ నాకు రెస్పాండ్ అయ్యి చెప్పండి. లెట్స్ గో విత్ మనీష్ స్వరూప్. మనీష్ స్వరూప్. మనీష్ స్వరూప్ ఎంట్రీస్ రాద్దామన్నాను. ఓకే సార్. సో ఏ ఇయర్ కి ఏం ఎంట్రీస్ ఉంటాయో ఒకసారి చెప్పాలి. ఫస్ట్ ఇయర్ ఇప్పుడు నేను స్టార్టింగ్ ఎప్పుడు? ఓకే. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఎండ్ కదా అంటే 31st March 2012 లోనే ఎంట్రీ స్టార్ట్ అవుతుంది కదా. yes sir. గ్రాండ్ ఎంట్రీ ఉండదు కదా, అవసరం లేదు. ఓకే సార్. 31st March 2012 సార్. ఎంట్రీ చెప్పు. ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్
నేను షార్ట్ ఫామ్ లో రాస్తాను, రాయకూడదు ఎగ్జామ్ లో, పూర్తిగా రాయాలి. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. టు అవుట్ స్టాండింగ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అకౌంట్ ఎంత అమౌంట్? 14,25,000 సార్. వెరీ గుడ్. ఇందాక చేసిన వర్కింగ్ నోట్ ప్రకారం 14,25,000. 25,000. సో అలాగే ఈ రెండుకి దీన్ని ఏం చేయాలి? సెకండ్ ఇయర్ అండ్ P&L అకౌంట్ క్లోజ్ చేయాలి. P&L అకౌంట్ డెబిట్ టు P&L account debit to employee compensation ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్. first year over. సెకండ్ ఇయర్ 2012 over. అంతేనా? ఎస్ సార్. తర్వాత 31st March 2013 చెప్తాను. ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ debit to టు అవుట్స్టాండింగ్ ఎంప్లాయీ స్టాక్ ESOP. ఆప్షన్ ప్లాన్ అకౌంట్. right amount 3,95,000 ఇంకా డైరెక్ట్ 95,000. దాన్ని మళ్ళీ అక్కడ క్లోజ్ చేయాలి. P&L అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్. రైట్ నా? థర్డ్ ఇయర్ 31st March 2014 రైట్. ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెబిట్ టు అవుట్స్టాండింగ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ అకౌంట్. ఓకే. 8,05,000 సార్. P&L అకౌంట్ డెబిట్ టు ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ 8,05,000. రైట్ నా? తర్వాత ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ లో మనీ రియలైజ్ అవుతుంది. సో 31st March 2015 కదా. స్పెసిఫిక్ గా డేట్ ఏమైనా ఇచ్చారా? ఎక్సైజ్ చేసినందుకు డేట్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు సార్. క్వశ్చన్ లో ఎక్సైజ్ డేట్ అంటే స్పెసిఫిక్ గా ఇచ్చాడు అన్న. ఏమని చెప్పాడు వాడు? బిల్ వెస్ట్ అట్ ద ఎండ్ 850 ఎంప్లాయీస్ ఎక్సైజ్ విత్ ఇన్ ఇయర్ అన్నట్టు. డేట్ ఏమి ఇవ్వలేదు. సో ఇయర్ మొత్తం రాసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకేనా? ఓకే సార్. డేట్ ఎప్పుడు ఇవ్వనప్పుడు ఫుల్ ఇయర్ రాసేయడమే. 31st March 2014 టు 31st March 2015. 31st March ఎక్సైజ్ చేశాను. ఎక్సైజ్ చేస్తే షేర్ క్యాపిటల్ ఫిక్స్ చేస్తే ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ క్యాష్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఎంతనా? 850 ఎంప్లాయీస్ ఇంటూ 85,000 షేర్స్ సార్. 1000 ఆప్షన్స్ ఇంటూ 20 ఎంత rupees. పెట్టుకున్నాను? 20 rupees సార్. 20 rupees. So 85,000 into 20 that equals to 17 lakhs. 17 lakhs. Okay na? Yes. 17 lakhs. Yes sir. Next, ESOP outstanding. ESOP outstanding. Yes. Outstanding ESOP ఎలాగైనా రాయొచ్చు. డెబిట్. ఇదంతా అంటే 85,000 మీద ఎంత ఆల్రెడీ క్రియేట్ చేసేసాం? Yes sir. 87,500 మీద క్రియేట్ చేసాం. 85,000 పెద్ద ప్రాబ్లం కాదు కదా మనకి. Okay sir. అర్థమవుతుందా? సార్ చెప్పమ్మా. ఈచ్ ఎంప్లాయీకి 100 ఆప్షన్సే కదా సార్. అవునమ్మా. 1000 వేసారు మీరు. ఓ క్యాలిక్యులేషన్ మేబీ 1000 వేసాను, బట్ క్యాలిక్యులేషన్ అయితే 85,000 కరెక్టే కదమ్మా. ఎస్ సార్. ఓకేనా? నాట్ అన్ ఇష్యూ. 850 into 100 that is 85,000. So value కరెక్టే కదా? 17 lakhs. Yes sir. Value correct sir. So cash account debit, ESOP account debit to equity share capital account. To equity share capital account. 85,000 shares into 85,000. 10 rupees kada? 10 rupees. So 8,50,000. 8,50,000. Securities premium enta nana? Securities premium account. 85,000 into 40 rupees. 40 rupees. Very good. 34 lakhs. 34 lakhs. Right now? Right. So ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మనకి ESOP అకౌంట్ లో ఎంత ఉంటాయి అంటే కనుక, అవుట్ స్టాండింగ్ ESOP లో ఎంత ఉంటాయి అంటే కనుక ఆల్రెడీ ఇందాక వర్కింగ్ నోట్ ప్రకారం చూసుకోవచ్చు కావాలంటే. దట్ ఈస్ 26,25,000 ఓవరాల్ టు బి రికగ్నైజ్డ్ కదా. Yes sir. విడివిడిగా 3 యాడ్ చేసిన అదే ఉంటది. లాస్ట్ ఇయర్ లో టోటల్ గా క్యాలిక్యులేట్, ఎందుకంటే మొత్తం 3 ఏళ్ళకి కలిపి రికగ్నైజ్ చేయాల్సిందే కదా ఇది. అలా కూడా చెక్ చేసుకోవచ్చు. Yes sir.
26,25,000 to be recognized కదా నాన్న. లాస్ట్ Yes, sir. టు బి లాస్ట్ టు బి ఎస్టిమేటెడ్. సో ఎస్టిమేట్ చేస్తాం 26,25,000 కానీ దానిలో ఎంత వాడాం 25,55,000. 25 lakhs 50. Yes. సో రిమైనింగ్ మనకి 25 ఇంకా lakhs 50,000. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ రిక్వైర్మెంట్ లేదు కదా నాన్న. Yes, sir. సో Sir, మనం 25 lakhs 50,000 is sir. ఓకే రికార్డెడ్ క్యాలిక్యులేట్ చేసింది ఎంత అంటే కనుక ఎస్టిమేటెడ్ 26,25,000. దానికి యూజ్ చేసుకున్న Sir, 25 lakhs 50,000 is 25,55,000 చెప్పు నాన్న. Sir, 25 lakhs 55,000. అది యూజ్డ్ 50,000 sir. 55 years. 50 అది 50,000 sir. 55 years. ఓకే ఓకే 25,50,000 1 సెకండ్ 50,000. 230 కదా. ఓకే 25,50,000 రైట్ అన్న. Yes. Yes. 26,25,000 మైనస్ 25,50,000 అప్పుడు ఎంత అన్న? 25 lakhs 50,000. 75,000. సో దీన్ని 75,000. సింపుల్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? 850 ఎంప్లాయీస్ అక్కడ 87,500 కదా అన్న, ఇది 85,000 కదా అన్న. అంటే ఇంకెన్ని అన్న Yes, sir. 2,500 షేర్స్ ఒక్కొక్క దాని మీద 2,500. ఉందని అర్థం. ఓకేనా? Yes, sir. క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. Yes, sir. సో రివర్స్ ఎంట్రీ దాన్ని అర్థమైంది, అవుట్ స్టాండింగ్ ఈసాప్ ని క్యాన్సిల్ చేసి General reserve account. ట్రాన్స్ఫర్ చేశారు. వెరీ గుడ్. టు జనరల్ రిజర్వ్ 75. General reserve. నంబర్ క్యాలిక్యులేషన్ ఎలాగో అర్థమవుతుంది కదా నాన్న మన స్వరూప్. Yes, sir. Yes, sir. అర్థం. సో దీంతో మనకి సమ్ కంప్లీట్ అయిపోయింది. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీటెడ్. సో ఎగ్జామినేషన్ లో ఈసాప్ నుంచి క్వశ్చన్ ని ఛాన్సెస్ అంటే లైక్ ఎక్కువ మార్క్స్ కి అడిగాడానికి ఏదైనా క్వశ్చన్ అడగాలనుకున్నాడు ఈసాప్ నుంచి లైక్ 5 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ అడగాలనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అదే ఒకవేళ 2 మార్క్స్ గట్రా అడగాలనుకుంటే సింపుల్ ఎంట్రీస్ బేస్డ్ 1 or 2 ఎంట్రీస్ బేస్డ్ మాత్రమే అడుగుతారు. అలాగే ఇదే ఈసాప్ ని వేరే క్వశ్చన్ లో కూడా మిక్స్ కూడా చేయొచ్చు. వేరే క్వశ్చన్స్ లో కూడా ఇంటర్నల్ గా ఒక పాయింట్ కింద దాన్ని యాడ్ చేసి కూడా క్వశ్చన్ ఇవ్వచ్చు. ఏదైనా జరగచ్చు. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 7. సో మాక్సిమం ఇవాళ మనం ఈసాప్ కంప్లీట్ చేసేయాలి. రైట్. మిగతా క్వశ్చన్స్ అన్ని కూడా జనరల్ గానే ఉంటాయి. క్వశ్చన్ చదువుతాం, దాని ఆన్సర్ మాత్రం డిస్కస్ చేస్తాను నేను. సో అవి మీరు నోట్స్ లో అందరూ కూడా నీట్ గా సాల్వ్ చేసుకోవాలి. ఏమైనా క్రిటికల్ థింగ్స్ ఉంటే నేను చెప్తా, లేకపోతే కనుక అవి మీరు సాల్వ్ చేసుకోవాలి. రైట్. క్వశ్చన్ నెంబర్ 7. శివ మార్కండేయులు. Yes, sir. క్వశ్చన్ నెంబర్ 7 చదువుతానన్న మార్కండేయులు. చదివినప్పుడు ఏమైనా డౌట్ ఉంటే అడిగి చెప్పాలి. Okay, sir. రైట్. అట్ ది బిగినింగ్ ఆఫ్ ఇయర్ 1, ఫస్ట్ ఇయర్ 1 గురించి మాట్లాడతాడు. Yes, sir. గ్రాంట్స్ 10,000 క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకున్నాను. శివ మార్కండేయులు Okay, sir. Okay, sir. క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని క్యాలిక్యులేట్ చేసి నెంబర్స్ అండ్ వాల్యూస్ నువ్వే చెప్పాలి. Okay, sir. రైట్. సో 10,000 స్టాక్ ఆప్షన్స్ అదే టు ది సీనియర్ ఎగ్జిక్యూటివ్ conditional upon the executive remaining in the employment of the enterprise until the end of 3rd year. So is Yes, service based or performance based? Service based, sir. Service based. Ordination performance Yes, ఇక్కడ sir. ఏం లేదు. Senior service Yes, sir. 3 years. 3 years చేస్తే కనుక వాడికి ఎన్ని షేర్లు ఇస్తాం? 10,000. 10,000. The exercise price is 40. 40. However, the exercise price drops to 30. సో ఇక్కడ కండిషన్ ఎక్సైజ్ ప్రైస్ తో ఫిక్స్డ్ అమౌంట్ కాకుండా కొంచెం కండిషన్స్ పెడతారు. అబ్జర్వ్ చేయండి. Yes, The sir. earnings of the enterprise increase by at least an average 10% per year over the 3-year period. So can you observe చేయాలి. ఎక్సైజ్ ప్రైస్ Yes, sir. 40 అంట. Yes, sir. ఇట్ విల్ బి డ్రాప్స్ టు 30. అంటే కొన్ని సార్లు ఎక్సైజ్ ప్రైస్ 30కి ఇచ్చేస్తాడంట అవతల వాడు. అంటే లైక్ ఎంప్లాయీ కొనుక్కునేవాడు 40 కొనుక్కోవచ్చు లేదా 30కే కొనుక్కోవచ్చు అన్న. ఓకేనా? Yes, sir. Yes, sir. పాయింట్ అర్థమైందా? అర్థమైంది, sir. ఆ 30కి ఎప్పుడు కొనుక్కోవచ్చు?
అంటే యావరేజ్ గా కంపెనీ యొక్క ఇన్కమ్ గ్రోత్ అనేది 10% కన్నా ఎక్కువ 3 ఉంటుంది ఇయర్స్ కి సార్. యావరేజ్ 10% కన్నా ఎక్కువ ఉంటే కనుక అట్లీస్ట్ అన్నాడు కాబట్టి అంటే మినిమం 10 ఉండాలి. Yes, sir. ఓకేనా? ఉంటే Yes, కనుక sir. 30 Yes, రూపీస్ కి ఇచ్చేస్తారు షేర్. ఎస్ సార్. రైట్, అంటే అప్పుడు లాస్ ఎక్కువ ఎవరు బేర్ చేస్తారు? కంపెనీ. కంపెనీ ఎక్కువ పే చేస్తుంది సార్. చూద్దాం. ఆన్ గ్రాంట్ డేట్ the enterprise estimates that the fair value of the stock option with an exercise price of 30 exercise price ఉన్నప్పుడు fair Yes, value, fair value means option value. మళ్ళీ చెప్తున్నాను, ఎస్ సార్. option లాస్ట్ price. కంపెనీ. ఎస్ సార్. Option price means loss. ఎస్ సార్. fair value అంటే వాడి ఉద్దేశం fair value method. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. కానీ జనరల్ మీనింగ్ ఆఫ్ fair value is market value. ఎస్ సార్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? The fair value of the option with excess price 30 is 16 rupees per option. అంటే 30 రూపీస్ ఉంటే ఎక్సైజ్ ప్రైస్, అక్కడ కంపెనీ బేర్ చేసే లాస్ ఎంత అంట? 16 సార్. 16. ఇఫ్ ద Yes, ఎక్సైజ్ sir. ప్రైస్ ఇస్ 40, నేను ఎక్సైజ్ ప్రైస్ ఎక్కువ పెడితే కంపెనీ లాస్ తగ్గుద్దా పెరుగుద్దా? తగ్గుద్ది సార్. తగ్గుద్ది. కామన్ ఎంత అంట? 12 రూపీస్ సార్. 12 రూపీస్. ఓకేనా? ఎస్ సార్. Okay, డేటా sir. వాడే ఇచ్చారు, వాడు ఇచ్చిన క్యాలిక్యులేషన్ వాడి ప్రకారం మనం చెప్పాలన్నా, ఇది వాడి అగ్రిమెంట్ లో రాసుకునేది. sir. దీనికి డెరివేషన్ మనం వెళ్ళడం మంచిది కాదు. ఎస్ సార్. ఓకేనా? సో ఎక్సైజ్ ప్రైస్ Okay, 40 మెయింటైన్ అయితే 12 రూపీస్ లాస్ కింద రాసుకోవాలి. ఎక్సైజ్ ప్రైస్ 30 కి Yes, sir. ఇస్తే 16 రూపీస్ లాస్ కింద 16 రూపీస్ లాస్. రాసుకోవాలి. ఎస్ సార్. కానీ ఇది రాసుకోవాలంటే ఎక్సైజ్ ప్రైస్ 30 ఎప్పుడు రాసుకోవాలి? ఎర్నింగ్స్ అట్లీస్ట్ యావరేజ్ 10% ఉంటే 30 రూపీస్ ఎక్సైజ్ ప్రైస్, 16 రూపీస్ లాస్. 16 రూపీస్ లాస్. ఎప్పుడైనా Yes, sir. యావరేజ్ గా 10% కన్నా తక్కువ ఉంటే ఎక్సెస్ ప్రైస్ 40, లాస్ట్ 12 సార్. అంతే, అయిపోయింది. ఇప్పుడు చూద్దామా ఏ ఇయర్ ఏం జరిగిందో 3 ఇయర్స్ లో. ఓకే సార్. డ్యూరింగ్ ద ఇయర్ 1 ద ఎర్నింగ్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ నన్ను ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇది సర్వీస్ బేస్డ్ అండ్ పర్ఫార్మెన్స్ మిక్స్ అన్నమాట. ఎస్ సార్. కండిషన్స్ రెండు మిక్స్ అయినాయి కదా. ఎస్ సార్. రైట్. ఎర్నింగ్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఇంక్రీజ్డ్ బై 12%. నన్ను ఇంకొక పాయింట్ జాగ్రత్తగా ఇంకొక పాయింట్ ఎస్ సార్. వాట్ Yes, sir. అట్లీస్ట్ సో ఎంటర్ప్రైజ్ ఎర్నింగ్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఇంక్రీజ్ బై ఎస్ సార్. అట్లీస్ట్ యావరేజ్ 10%. సెంటెన్స్ నువ్వు అబ్జర్వ్ చేయాలి. యావరేజ్ 10% Yes, sir. ఎర్నింగ్స్ వస్తే కాదు, ఉండే దాని మీద యావరేజ్ కంటే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఎంత పెరగాలి? ఇంక్రీజ్ 10% పెరగాలి సార్. అది ఇంక్రీజ్ నా, రైట్? నాట్ ఎస్ నార్మల్ సార్. ఎస్ సార్. యావరేజ్ ఎర్నింగ్స్ కావాలి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, రైట్, డన్. ఇప్పుడు చూడు, ఫస్ట్ ఇయర్ లో ఎర్నింగ్స్ ఇంక్రీజ్డ్ బై ఎంత అంట? 12%. 10 యావరేజ్ గా పెరిగితే చాలు, కానీ ఎంత పెరిగింది? 12 పెరిగింది సార్. 12 పెరిగిందా? సో కాబట్టి ఇప్పుడు ఏ Yes, sir. రెండింటి ఏ కండిషన్ అప్లై చేయాలి? 30 సార్. ఎక్సెస్ ప్రైస్ 30, 30. లాస్ట్ అంటే 16 ఫస్ట్ సార్. ఇయర్ లో కంపెనీ యొక్క లాస్ ఎంత అంటే కనుక ఏమీ గనక మనకి ల్యాబ్స్ అవ్వకపోతే 10,000 ఆప్షన్స్ మొత్తం చదివాక అది డిసైడ్ చేద్దాం. ఎస్ సార్. And the enterprise expects that the earnings will continue to increase at the rate over the next 2 years. But expectation అది ఫస్ట్ ఇయర్ లో అయితే 12% పెరిగింది, నెక్స్ట్ ఇయర్ లో కూడా పెరుగుతుందని అనుకుంటున్నాడు. పెరుగుతాం. Enterprise therefore expects that the earnings target will be achieved and the stock options will have an exercise price of 30. 30. సో అప్పుడు 10,000 లో ఏమీ ల్యాబ్స్ అయ్యాయని చెప్పలేదు కాబట్టి సో 10,000 into 16 into 1 divided by 3. 1 divided by 3. సో 3 ఇయర్స్ Yes, sir. కండిషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 3 ఇయర్స్ ఉంటుందని తెలుసు కాబట్టి డివైడ్ బై 3. 1 ఇయర్ ఎక్స్పైర్ అయింది కాబట్టి 1 ఇయర్. ఎస్ సార్. కాబట్టి ఎంత అవుతుంది అన్న? 53,333. 53,333. ఓకే, 53,333 రూపీస్ ఫస్ట్ ఇయర్ లో ఎంప్లాయీ కాంపెన్సేషన్ ఎక్స్పెన్సెస్ ని ప్రావిజన్ క్రియేట్ చేస్తాం. ఎస్ సార్. డ్యూరింగ్ ఇయర్ 2 మా చెప్తే చాలా ఎంట్రీస్ మీద రాయగలరు కదా. ఎస్ సార్. రాయగలం సార్. డ్యూరింగ్ ఇయర్ 2 ద ఎర్నింగ్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఇంక్రీజ్డ్ బై 13%. మళ్ళీ కండిషన్ సాటిస్ఫైడ్. అంటే సెకండ్ ఇయర్ లో ఇప్పుడు మనం ఏం చేయాలి? మళ్ళీ సేమ్ 16 రూపీస్ లాస్ గా రాసుకుంటాం సార్. 10,000 into 16 into 2/3 మైనస్ 2 divided by 3. 53,333. ఎంత అవుతుంది క్యాలిక్యులేషన్? 53,334. సో 1,06,666 అవుతుంది అన్న. ఎస్ సార్. మైనస్ 53,333. 53,334. మళ్ళీ సేమ్ అమౌంట్ నాన్న, ఎందుకంటే ఎస్ సార్. సేమ్ గా అయింది కదా. ఎక్కడ లాస్ ఆప్షన్స్ ఎక్కడ నీకేమి లేవు సార్. ఏమంటుంది? ల్యాబ్స్ అవ్వలేదు. ఎస్ సార్. ల్యాబ్స్ అవ్వలేదు కాబట్టి ఎప్పుడు కూడా సిమిలర్ వస్తుంది కాబట్టి ఏముంటుందని ఎవ్రీ ఇయర్ రికగ్నిషన్ ఏమంటుంది? సేమ్ ఉంటుంది. సేమ్ ఉంటుంది. ఎస్ సార్. ఫస్ట్ ఇయర్ సేమ్, సెకండ్ ఇయర్ సేమ్. ఓకేనా? ఓకే సార్. డ్యూరింగ్ ఇయర్ ది ఎర్నింగ్స్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ ఇంక్రీజ్డ్ బై ఓన్లీ 3%. థర్డ్ ఇయర్ లో 3% పెరిగాయి నాన్న. కండిషన్ సాటిస్ఫై అయిందా?
అవ్వలేదు సార్. థర్డ్ ఇయర్ లో లాస్ యొక్క ఎస్టిమేషన్ మార్కెట్, ఎస్ సార్. రైట్? అప్పుడు 53,330 వస్తుంది అప్పుడు. నో సార్, రాదు సార్. చూద్దాం. And therefore the earnings target not achieved, the executive completes 3 years service, therefore satisfies the service of condition. Because the earnings target not achieved, 10,000 residents have an exchange price of 40 only. థర్డ్ ఇయర్ కి వాడి Yes, sir. కండిషన్ సాటిస్ఫై చేయడానికి ఎంప్లాయీస్ అందరూ ఎంత పెట్టుకోవాలి? 40 రూపీస్ 40 పెట్టుకుంటారు. పెట్టుకోవాలి సార్. అప్పుడు నా లాస్ ఎంత Yes, ఉంటే sir. చాలు, నాకు 12 రూపీస్ లాస్ రికగ్నైజ్ చేయగలిగితే చాలు, అవునా కదా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సో సార్. 10,000 into 12 into 3/3 3/3. ఎస్ సార్. minus already recognized 53,333 2 years out into 2 years direct. ఎస్ సార్, ఎస్ సార్. So 10,000 into 12 into 3/3, that is 1,20,000 recognize చేయాలి. 13,333 సార్. Minus 53,333 53,333. సో తీస్తే అప్రాక్సిమేట్ గా 1,06,000 సంథింగ్ వస్తుందన్న. సో వాల్యూ డైరెక్ట్ గా చేస్తే ఎంత వస్తుంది? 13,333 అప్రాక్సిమేట్ వాల్యూ. ఓకేనా? ఎస్ సార్, ఎస్ సార్. అర్థమైందా ఇది? అర్థమైంది సార్. సో దీన్ని బేస్ చేసుకుని ఎవ్రీ ఇయర్ ఎంట్రీస్ రాయగలమా రాయలేమా? రాయగలం సార్. You are required to calculate the amount to be charged to PNB for the compensation ఎక్స్పెన్స్ ఎంట్రీస్ Any అడగదు doubts? సార్. నో సార్. నువ్వు చూడని చెక్ చేసుకో. ఫస్ట్ ఇయర్ చెకింగ్ కరెక్ట్ గా చూడు. ఫస్ట్ ఇయర్ 10,000 into 16 into 1/3, 10,000 16 into 2/3. ఇది టోటల్, ఇది కరెంట్ ఇయర్ ఇంటూ 10,000 into 12 into 3/3. ఎస్ సార్. ఓకేనా? సో సర్వీస్ Okay, బేస్డ్ sir. పర్ఫార్మెన్స్ బేస్డ్ రెండు మిక్స్ అయిపోయి, సో థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేప్పటికి సర్వీస్ అయిపోయినప్పటికీ పెర్ఫార్మెన్స్ అచీవ్ అవ్వలేదు కాబట్టి ఎక్సైజ్ ప్రైస్ Yes, sir. మారిపోయి ఆప్షన్ యొక్క లాస్ కూడా తక్కువ రికగ్నైజ్ చేసుకుంటే సరిపోతుంది. 1,20,000 రికగ్నైజ్ చేసి చాలా ఓవరాల్ గా ఆల్రెడీ 1,06,667 రికగ్నైజ్ చేశాం కాబట్టి రిమైనింగ్ 13,333 రికగ్నైజ్ చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. ఎస్ సార్. రైట్? ఎనీ డౌట్? ఓకే సార్. నో సార్. థ్యాంక్ యూ నాన్న. ఎనీ డౌట్స్? ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇలిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి నాన్న. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ప్రాక్టీస్ క్వశ్చన్స్. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి చదువుదాం. చదివి వాటిలో కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి చూద్దాం. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ నేను చెప్పనా, మీరు ట్రై చేస్తారా? ట్రై ప్రాక్టీస్ చేస్తాం సార్. క్వశ్చన్స్ నేను చెప్పాలా, మీరు ట్రై చేస్తారా సొంతంగా? ట్రై చేస్తాం సార్. చేస్తాం సార్. సో అందరూ ఒకసారి అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అన్న. ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా మనం నెక్స్ట్ సెషన్ లో ఆ డౌట్ క్లారిఫై చేసుకుని అప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ కి వెళ్దాం. ఓకేనా? ఓకే సార్. సో అందరూ కూడా ఇప్పుడు టైం ఉంది కదా. సో ఇవాళ క్లాస్ లో రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. ఇంకా 10 వరకు టైం ఉంది కదా సెషన్. సో ప్రాక్టీస్ క్వశ్చన్ లో 4 ఎన్నో క్వశ్చన్స్ అవి కంప్లీట్ చేసాం. రైట్? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.